కొండ విజయ్ గారు హోప్ ఫౌండేషన్ స్థాపించి శేరిలింగంపల్లి ప్రాంతంలో చాలా సుపరిచితులు. అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. బసవేశ్వర జయంతి జరుపుతాడు. ఆ రోజు రక్తదానం చేస్తారు. లైన్స్ క్లబ్లో మెంబర్గా కూడా ఉండి అనేక పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఆటపాటల్లో ఆరితేరినటువంటి విద్యార్థులకు సహాయ సహకారాలు చేస్తూ ఉంటాడు. మున్సిపల్ కార్మికుల లోపల తానై అందరికీ సేవ చేస్తూ ఉంటాడు. కరోనా కాలంలో అన్నపానాదులు కల్పించినటువంటి మహాపురుషుడు. అలాంటి కొండ విజయ్ గారు కూడా ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన చెంతకు రావడం అనేటువంటిది చాలా అభినందనీయం. కళలు కనేవారు చాలా మంది ఉంటారు, కానీ ఇతరుల కళలను నిజం చేసేటువంటి వారు అరుదుగా ఉంటారు. శ్రీ కొండ విజయ్ గారు అటువంటి అరుదైనటువంటి మాణిక్యం, మన బంగారు బాబు. వారు ఒక విద్యార్థికి పుస్తకం ఇచ్చినప్పుడు అది కేవలం పేజీల సమాహారం కాదు, అది భవిష్యత్తుకు బలమైనటువంటి ద్వారం. దానం అంటే కేవలం ధనం ఇవ్వడం కాదు, హృదయాన్ని పంచుకోవడం. పంచిన కొద్దీ పెరుగుతుంది అంటారు. అలాగే విశాల హృదయం దాతృత్వం వల్ల విశాల హృదయం కలుగుతుంది. సేవ అనేది పదవిలో ఉంటే చేయాల్సినటువంటిది కాదు, మనసులో ఉన్నప్పుడు చేయదలసింది. స్వార్థ ఆశయం లేకుండా ఇతరులకు సహాయం చేయాలనేటువంటి ఆశయంతో పనిచేస్తున్నటువంటి కొండ విజయ్ గారు, వారికి అభినందనలు మనందరి ద్వారా. అందరూ ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలపండి. ఎన్నో కాలనీల్లో మన రంగారెడ్డి జిల్లాలోనే కాదు, మన రాష్ట్రం అంతటా కూడా ఆయన సేవలు అందుతూ ఉన్నాయి. శ్రీవారికి ఏడుకొండలవాడి స్వామికి కానుకలు అందజేశారు. వారి ద్వారా చాలా మంది శ్రీవారి సేవలు ఉచితమైనటువంటి సేవలు పొందుతూ ఉన్నారు, దర్శనం పొందుతూ ఉన్నారు. ఎన్నో చోట్ల చలివేంద్రాలను ఏర్పరిచారు. బయట వేసిన బంగారం కంటే లోపల ఉన్నంత దయ, దాతృత్వం, సేవాగుణం మరింత మెరుస్తూ ఆ బంగారానికి ఏమంటే తెస్తూ ఉంది. బయట ఉన్న బంగారం మెరుస్తూ ఉన్నది. ఆ మెరుపంతా ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? ఆయన లోపల ఉన్నటువంటి బంగారం లాంటి స్వచ్ఛమైనటువంటి మనస్సు, ఆ బంగారం లాంటి సేవాగుణం, ఆ దాని నుండే మెరుపు వస్తుంది. బయట ఉన్న బంగారాన్ని ఎవరైనా కష్టపడి కొనొచ్చేమో కానీ నాలోని కొనలేని బంగారం లాంటి మనస్సు, ఆత్మను కొనలేరు, అది పంచుకోవాల్సిందే సుమా అని ఆ బంగారం వేసుకొని మనకు సందేశాన్ని ఇస్తా ఉన్నారు. ఆ వెంకటేశ్వరుడు అభినందించాలని, ఆశీర్వదించాలని, నిండు మనసుతో దీవించాలని, వారికి భగవంతుడు ఎల్లప్పుడూ ఇలాంటి ఆలోచనలు ఇవ్వాలని కోరుతున్నాను.